ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల ముట్టడి పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. పలుచోట్ల అంగన్వాడీ ఉద్యోగులను ముందస్తుగా అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిర్వర్తిక సమ్మెలో భాగంగా ఈరోజు 23వ రోజు కలెక్టర్కి శాంతియుతంగా మా సమస్యలు చెప్పుకోవడానికి వెళుతూ ఉంటే ఈరోజు డిఎస్పీ సార్తో కానీ మా నాయకులు మాట్లాడినారు. ఆ నాయకులు మాట్లాడినారన్న పోలీసులు వినకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ బస్సులు దించి సెల్లులు చెక్ చేసి హ్యాండ్ బ్యాగులు చెక్ చేసి అంగన్వాడీ టీచర్ని ఆయాలను దింపడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇంత అంగన్వాడీ టీచర్ల పైన ఇంత ద్వేషము ఇంత అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. మాకు 23 రోజుల నుంచి నిర్వాసిత సమ్మె చేస్తున్నాము. జగన్ గారికి కనబడలేదు, వినపడలేదు. దేశవ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న పలువురు అంగన్వాడీ ఉద్యోగులను ఆపి పిఎస్ కు తరలించారు. ఉదయాన్నే బస్సుల్లో అనంతపురం కలెక్టరేట్ కు వెళ్తున్న పలువురు అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు కళ్యాణదుర్గం పట్టణ శివార్లో ఆపి బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి అంగన్వాడీ ఉద్యోగులను పిఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇక సత్యసాయి జిల్లా కదిరిలో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడికి వెళ్లడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలు. సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు.